ఏకస్ పార్టీ వాడిని దొల్లగొట్టి దూపవేయాలంటే ఆ మాత్రం మంటట్టాలేరా. ఈ డైలాగుతో ఏమవబోతున్నదో అదైతే మనకు తెలుస్తున్నది. ఈరోజు బుచ్చిబాబు గారి బర్త్డే సందర్భంగా ఒక్క మేకింగ్ వీడియోనైతే వదిలేరు పెద్ద మూవీ నుంచి. మామూలుగా లేదని చెప్పాలి, వేరే లెవెల్ అసలు. బుచ్చిబాబు గారి మేకింగ్ స్టైల్ కానీ, మూవీ రస్ట్గా ఎలా ఉండబోతున్నది అనేది కానీ అన్నీ దీంట్లో అయితే మాట్లాడారు. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గాయ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు అప్డేట్లు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ సాయి కుమార్. వీడియోలోకి వెళ్ళిపోతే బుచ్చిబాబు గారు బర్త్డే సందర్భంగా ఈ రోజు అయితే ఒక మేకింగ్ వీడియోని అయితే వదిలారు. అది మామూలుగా లేదు. ఆ మేకింగ్ వీడియో మీరు ఇంకా చూడకపోయి ఉంటే ట్విట్టర్లో వదిలారు, ఇంకా యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒక్కసారి వెళ్ళి చూడండి. బుచ్చిబాబు గారు ఏంటి, ఆయన స్టోరీ టెల్లింగ్ ఏంటి, ఆయన మూవీ తీస్తున్న విధానం ఏంటి, ఆయన డెడికేషన్ ఏంటి, ఆయన గ్రిప్ ఏంటి, ఇవన్నీ అయితే మనకి దీంట్లో అయితే తెలుస్తాయి. ఆ మేకింగ్ వీడియోలో మామూలుగా లేదు అసలు. ఫస్ట్ స్టార్ట్ చేస్తానే జెండాల మధ్యలో అలా నిలబడుకొని ఒక స్లో మోషన్ షాట్తో అయితే స్టార్ట్ చేశారు. ఆ స్లో మోషన్ షాట్ చూస్తే ఆ జెండాలు కానీ, ఇంకా నెక్స్ట్ ఇంకొక సీన్ వచ్చింది ట్రైన్లో అనుకుంటా, అయితే ట్రైనే అనుకుంటున్నాను నేనైతే. మీరు ఒకసారి చూసి చెప్పండి. ఓల్డ్ మోడల్ ట్రైన్ ఇంజిన్ లోపల కూర్చొని లైట్ అది బ్లింక్ అయ్యి ఆఫ్ అయ్యి బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ సీన్ చూస్తే ట్రైన్ సీక్వెన్స్ ఇంకా వేరే లెవెల్లో ఉండబోతున్నది. ఈ మూవీలో పెద్ద మూవీతో దుల్ల కొట్టబోతున్నారు అనేసి చెప్పకనే చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకొక షాట్ ఒకటి ఉంటుంది, రామ్ చరణ్ గారికి పక్కనే కూర్చొని ఆ షాట్లో బ్యాట్ పట్టుకొని ఎలా కూర్చొని ఇంటెన్సిటీ ఉండాలో అనేసి మన బుచ్చిబాబు గారే చేసి చూపిస్తూ ఉంటారు. అది ఒక షాట్, అది మామూలుగా లేదు. ఇంకోటి బౌలర్స్ కూడా, బౌలింగ్ వేసే వాళ్ళకి కూడా ఎలా వేయాలి బౌలింగ్ అనేసి ఆయనే నిలబడుకొని ఆ స్వాగ్ ఎట్టుండాలి, ఆ స్వింగ్ ఎట్టుండాలి అనే దీంట్లో అయితే చెప్తున్నట్లయితే ఒక పోస్టర్ అంటే ఒక చిన్న క్లిప్ అయితే వచ్చింది. అది ఇంకా ఆయన్ని ఎట్ట చెప్పాలి, ఆయన ఒక బౌలర్ అయిపోతున్నాడు, ఒక బ్యాటర్ అయిపోతున్నాడు, ఒక డ్యాన్సర్ అయిపోతున్నాడు, ఒక హీరోగా అన్ని రకాలుగా చేసి ఆయన చూపిస్తున్నాడు. ఈ మేకింగ్ వీడియోలో బుచ్చిబాబు గారు ఈ మూవీని ఏదో చేస్తున్నాడు, ఏదో అవ్వబోతున్నది, చరిత్రలు తిరగరాయబోతున్నాడు. మనము గట్టిగా చెప్పుకుంటే ఫస్ట్ మగధీర మే 30th రిలీజ్ అయింది. తర్వాత రంగస్థలం ఏప్రిల్ 30th రిలీజ్ అయింది. చరిత్ర సృష్టించినాయి 2 సినిమాలు. మగధీరతో 100 కోట్ల మార్కుని అప్పటిదాకా ఎవరు తాకని 100 కోట్ల మార్కుని అయితే రామ్ చరణ్ గారు తాకారు మగధీర మూవీతో. దాని తర్వాత ఇప్పుడు రంగస్థలం ఏప్రిల్ 30th రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా బ్లాక్ బస్టర్ కొట్టి రామ్ చరణ్ గారి కెరీర్లోనే ఒక పీక్ స్టేజ్లో అయితే నిలబెట్టింది. ఇప్పుడు పెద్ద మూవీ అయితే మార్చి 30th రిలీజ్ అయ్యి ఇంకా చరిత్రలో సృష్టించబోతున్నది అనేసి అయితే క్లారిటీ కన్ఫాము. దానికి ఈ మేకింగ్ వీడియో కూడా ఒక ఎగ్జాంపుల్ అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఇంకొక షాట్ ఉంటుంది భయ్య, ఆ షాటు రామ్ చరణ్ గారు మస్సా అని మ్యూజిక్ వచ్చి రామ్ చరణ్ గారు బ్యాట్తో 6 కొడతాడు కదా, ఫస్ట్ షాట్ అనేసి వదిలేరు కదా టీజర్ ఒకటి, దాంట్లో లాస్ట్లో ఆ షాట్ని కట్ చేసి మన బుచ్చిబాబు గారు 6 కొట్టేది అయితే చూపించారు. అది కూడా మేనరిజం కూడా బుచ్చిబాబు గారే చెప్పినట్టు ఈ మేకింగ్ వీడియోలో అర్థమవుతుంది. లాస్ట్ ఎండింగ్లో కట్ చేసే ముందు, ఆ మేకింగ్ వీడియో కట్ చేసే ముందు ఏకస్ పార్టీ వాడిని దుల్లకొట్టి ధూపం వేయాలంటే ఈ మాత్రం మంటట్టాలేరా అనే డైలాగుతో మూవీ ఏ రేంజ్లో మండబోతున్నది, తగలబెట్టబోతున్నారు థియేటర్లో, బాక్స్ ఆఫీసులు అనేసి బుచ్చిబాబు గారు డైలాగ్తో చెప్పినట్లు నాకు అనిపించింది. ఇంకా కాచుకోండి, ఇంక ఏమనాలో, ఇంకా ఈ మూవీలో ఎట్టుండబోతున్నాయి, దీని కథ ఎట్టుండబోతున్నది, దీని కార్ఖానా ఏంది, అన్నీ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం గ్యారంటీగా. బుచ్చిబాబు గారు ఏదో గట్టిగా మైండ్లో పెట్టుకునే ఉన్నారు, దాన్ని స్క్రీన్ మీద యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేస్తే తగలబడబోతున్నాయి థియేటర్లో. అది బుచ్చిబాబు గారు మేకింగ్ వీడియో క్లైమాక్స్లోనే చెప్పాడు. తగలబడి గ్యారంటీ ఇది. ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక పెద్దిగా అయితే రామ్ చరణ్ గారి కెరీర్లో ఒక స్థిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు అయితే నిలబడబోతున్నాయి అనేసి, పెద్ద మూవీ నిలబడబోతున్నది అనేసి అయితే గ్యారంటీ గాయస్. ఖచ్చితంగా
ఇంకా ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ రేంజ్లో అయితే పెద్దిని మన బుచ్చిబాబు అయితే ఎత్తుకొని వెళ్ళిపోయి పెట్టేసినాడు అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇలాంటి న్యూస్లు ఏమున్నా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. దిస్ ఇస్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.